ఎప్స్టైన్ ఫైల్స్ లో పీఎం మోడీ గారి పేరుంది. పీఎం మోడీ గారి సీక్రెట్స్ అమెరికా దగ్గర ఉన్నాయి. ఎక్కడ తన రహస్యాలను బయట పెడతారేమో అని భయపడి మోడీ అమెరికాతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు. పీఎం మోడీ ఈజ్ కాంప్రమైజ్డ్ అని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలను ఒకసారి వినండి. जानना चाहता है मगर अभी अमेरिका में रजिस्टर किया है। और दूसरा जो अदानी जी का केस है, एक्चुअली मोदी जी का केस है, क्योंकि बीजेपी का फाइनेंशियल स्ट्रक्चर है, मोदी जी का फाइनेंशियल स्ट्रक्चर है, तो ये तो प्रेशर पॉइंट्स है। और आप ये बात समझ लो, देश ये समझ ले कि प्रधानमंत्री कॉम्प्रोमाइज। రాహుల్ గాంధీ గారి ప్రకారం యాజ్ పర్ అపోజిషన్ పార్టీస్ జనవరి 30 రిలీజ్ అయిన ఎప్స్టీన్ లీక్స్ లో కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. ఇంకొన్ని లీక్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అందుకే పీఎం మోడీ భయపడి కాంప్రమైజ్ అయ్యి యుఎస్ఏతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు. రష్యా నుండి ఆయిల్ను కొనడాన్ని మానేశాడు. యుఎస్ఏ వెనుజులాతో ఆయిల్ను కొనడానికి ఒప్పందం చేసుకున్నాడు. యుఎస్ఏ నుండి $500 బిలియన్ 40 లక్షల కోట్ల వస్తువులను కొనబోతున్నాడు. అదానీ మోడీ సీక్రెట్స్ అన్ని డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్నాయి కాబట్టే భయపడుతున్నారు అని సంచలన ఆరోపణ రాహుల్ గాంధీ గారు చేశారు. एप्स्टीन फाइल में अब भारत के प्रधानमंत्री नरेंद्र मोदी का नाम आ गया है। अमेरिका के सीरियल रेपिस्ट, बाल यौन शोषण के अपराधी, मानव तस्करी के अपराधी जेफरी एप्स्टीन ने 9 जुलाई 2017 को एक मेल में लिखा, The Indian Prime Minister Modi took advice and danced and sang in Israel for the benefit of the US president. They had met a few weeks ago. It worked. मतलब एप्स्टीन का साफ कहना है कि नरेंद्र मोदी ने मुझसे सलाह ली और अमेरिकी राष्ट्रपति के फायदे के लिए इजराइल में जाकर नाचे और गाए और ये काम कर गया। अमेरिकी राष्ट्रपति के फायदे के लिए इजराइल में जाकर नाचे और गाए और ये काम कर गया। డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్లి అసలు ఎప్స్టైన్ ఫైల్స్ లో పీఎం మోడీ గారి రెఫరెన్స్ ఏంటి అనేది చెప్తా. దానికంటే ముందు ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్స్ యొక్క వీడియోస్ ను రెస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు అంటే సింగిల్ వర్డ్ లో చెప్పాలి అంటే 18 ఏళ్ల కంటే చిన్న వయసున్న అమ్మాయిలను పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్, పవర్ఫుల్ పీపుల్, హాలీవుడ్ సెలబ్రిటీస్ కు దుబాయ్ లేదా ఖతర్ షేకులకు సప్లై చేసే బ్రోకర్ పేరే జెఫ్రీ ఎప్స్టీన్. ఫర్ ఎగ్జాంపుల్ అరబ్స్ దగ్గర లేదా అమెరికన్ నాయకులకు 18 ఇయర్స్ కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిల్ని అనుభవించే డబ్బు ఉంటుంది. బట్ అన్ని దేశాల్లో బిలో 18 ఇయర్స్ బ్యాన్ కాబట్టి జెఫ్రీ ఎప్స్టీన్ ఆ గ్యాప్ ను ఫిల్ చేశాడు. ఈ ప్రాబ్లమ్ ను ఐడెంటిఫై చేసి దీన్ని కవర్ చేయడానికి ఒక పెద్ద బ్రోతల్ హౌస్ ను నడిపాడు జెఫ్రీ ఎప్స్టీన్. ఇతని దగ్గర రాజకీయ నాయకుల నుండి హాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు, బిజినెస్ మ్యాగ్నెట్స్ నుండి డ్రగ్ లార్డ్స్ వరకు అందరూ సర్వీసెస్ తీసుకునేవారు. ఇతను యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ కు ఇజ్రాయెల్ కు చాలా కావాల్సిన వాడు అంటారు. ఇతను తన కనెక్షన్స్ ను వాడి బిజినెస్ అండ్ పొలిటికల్ డీల్స్ ను చేసేవాడు. జెఫ్రీ ఎప్స్టీన్ పక్కన ఎప్పుడూ కనబడే ఈ బాబ్ కట్ లేడీ పేరు గిస్లైన్ మ్యాక్స్వెల్. ఈవిడ తండ్రి పేరు రాబర్ట్ మ్యాక్స్వెల్. గేమ్ చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాబర్ట్ అనే వ్యక్తి మొసాద్ ఏజెంట్ అనే ఆరోపణలు ఉన్నాయి. రాబర్ట్ మ్యాక్స్వెల్ మీడియా టైకూన్. ఇజ్రాయెల్ కు ఆర్థికంగా ఈవెన్ మీడియా పరంగా కూడా హెల్ప్ చేశాడు. 1991లో రాబర్ట్ అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇతన్ని జెరూసలంలో పూడ్చిపెట్టారు. ఇజ్రాయెల్ స్టేట్ ఫ్యూనరల్స్ ఇచ్చారు. ఒక సైనికుడు చనిపోతే ఎలా ఫ్యూనరల్ ఇస్తారో అలా ఇచ్చారు అనమాట. ఇప్పుడు ఈవిడ తండ్రి గురించి ఎందుకు చెప్తున్నారు అనుకోద్దు, తర్వాత అన్ని అర్థమవుతాయి. 2009 నుండి ఎప్స్టీన్ తనను ఎప్పుడైనా చంపేస్తారు అని భావించి రాజకీయ నాయకుల యొక్క ఫోటోస్ ను ఫ్లైట్ లాగ్స్ అండ్ ప్రైవేట్ చాట్స్ అండ్ ప్రైవేట్ వీడియోస్ ను ఈమెయిల్స్ లో దాచిపెట్టుకున్నాడు. యాక్చువల్లీ ఎప్స్టీన్ దగ్గర 3 to 4 ఐలాండ్స్ ఉండేవి. న్యూయార్క్, ఫ్లోరిడా ఇలా వేరు చోట్ల ఐలాండ్స్ ఉండేవి అనమాట. ఈ ఐలాండ్స్ లో 18 ఏళ్ల కంటే చిన్న వయసున్న అమ్మాయిలను, ఈవెన్ చిన్న పిల్లలను కూడా గ్రూమ్ చేసి అక్కడ పెట్టేవాడు. అండ్ అక్కడ పార్టీస్ జరిగేవి. ఎప్స్టీన్ ప్రైవేట్ ఫ్లైట్స్ ను కూడా నడిపేవాడు. ఈ ప్రైవేట్ ఫ్లైట్స్ లో పెద్ద వాళ్ళందరూ ఎక్కి ఐలాండ్ లో ఎంజాయ్ చేసేవారు. అది ఎలా ఉంటుందంటే ఒక కైండ్ ఆఫ్ నెట్వర్క్ లాంటిది. అన్ని రంగాల్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ కలిసేవారు, తాగేవారు. ఆ తర్వాత లైంగికంగా తమ యొక్క కోరికలను తీర్చుకొని వెళ్లిపోయేవారు అనమాట. జెఫ్రీ ఏమనుకున్నాడు అంటే ఇంత పెద్ద వ్యక్తులతో డీల్ చేస్తున్నా నన్ను ఎప్పుడైనా చంపగలరు అని భావించి తన ఈమెయిల్ ఐడితో తనకే ఈమెయిల్స్ ను రాసుకున్నాడు. ఫ్రమ్ జెఫ్రీ ఎప్స్టీన్ టు జెఫ్రీ ఎప్స్టీన్ అని ఈమెయిల్ రాసుకున్నాడు. ఇలా ఎందుకు చేశాడు అంటే మర్చిపోకుండా ఉండాలి అని. హీఈస్ యాక్చువల్లీ డాక్యుమెంటింగ్ ఎవ్రీథింగ్ అనమాట. మనం డైరీ ఎలా రాసుకుంటాం అలా ఈమెయిల్స్ ను రాసుకున్నాడు. జూలై 2017 లో రాసుకున్న ఈమెయిల్ లో ఇలా ఉంది: ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టుక్ అడ్వైస్ and dance and sang in Israel for the benefit of US president and it worked అని ఉంది. జూలై 2017లో మోడీ గారు ఫస్ట్ టైం ఇజ్రాయెల్ కు డైరెక్ట్ గా వెళ్లారు. 1950లో ఇండియా ఇజ్రాయెల్ ను గుర్తించింది. బట్ 1992లోనే మనం పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ తో దౌత్యపరమైన సంబంధాలు పెంచుకున్నాం. 2017లో ఫస్ట్ టైం పిఎం మోడీ ఇజ్రాయెల్ కు పర్యటించారు. ఇంతకు ముందున్న లీడర్స్ అందరూ ఇజ్రాయెల్ కు వెళ్తే మిడిల్ ఈస్ట్ లో ఉన్న షేకులు ఫీల్ అవుతారు, తమ ఓటు బ్యాంక్ ఫీల్ అవుతుంది అని సంతుష్టీకరణ రాజకీయాల కోసం ఇజ్రాయెల్ కు డైరెక్ట్ గా వెళ్ళలేదు. ఎప్స్టీన్ ఏమని రాశాడు? మోడీ డాన్స్డ్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ అని రాశాడు.
ఇక్కడ డ్యాన్స్ అండ్ సాంగ్ అంటే మీనింగ్ మోడీ గారు తాగి తందనాలు ఆడారు అని, లేదా ఇజ్రాయెల్లో డ్యాన్స్ చేశారు అని కాదు. డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో మోడీ గారు ఓల్డ్ ట్రెడిషన్ను బ్రేక్ చేసి, ఓల్డ్ ప్రోటోకాల్స్ను బ్రేక్ చేసి నేతన్యాహును చాలా ప్రేమగా కలిశారు, ఎమోషనల్గా ఫ్రెండ్లీగా మాట్లాడారు. నేను చూపిస్తున్న వీడియోస్ ఇక్కడ చూడండి. బీచ్కు వెళ్ళారు, వందే మాతరం గీతాన్ని ఒక అమ్మాయి పాడుతుంటే వెనక నిలబడ్డారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ హైఫా యొక్క మెమోరియల్ కూడా వీళ్ళు వెళ్ళారు. అప్పుడు మోడీ ఏమంటారు అంటే, నా యొక్క డిప్లొమాట్స్ నాకు చెప్పారు, ఇజ్రాయెల్కు డైరెక్ట్గా వెళ్తే ముస్లిం దేశాలు ఫీల్ అవుతాయి, పాలస్తీన్ ఫీల్ అవుతుందని చెప్పారు. నేను ఇజ్రాయెల్తో మాట్లాడాలి అంటే డైరెక్ట్గా ఇజ్రాయెల్కే వెళ్తాను. ఫస్ట్ పాలస్తీన్కి వెళ్ళి ఆ తర్వాత ఇజ్రాయెల్కు వెళ్ళాను. సంతుష్టికరమైన రాజకీయాలు నేను చేయను. పాలస్తీన్కు వెళ్ళాలి అంటే డైరెక్ట్గా పాలస్తీన్కే వెళ్తాను. యూదులు ఫీల్ అవుతారని చెప్పి ఇజ్రాయెల్కి వెళ్ళి పాలస్తీన్కు వెళ్ళను అన్నట్లు కూడా ఈయన మాట్లాడారు. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ అని రాశారు కదా. ఇక్కడ ఇజ్రాయెల్ ఎవరు? యుఎస్ఏ ఆలీ, మిత్రదేశం. 2016లో యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. మోడీ నేతన్యాహు కలిస్తే డొనాల్డ్ ట్రంప్ ఎలా బెనిఫిట్ అవుతాడు అంటే, 2017లో ట్రంప్ ఇరాన్పై చాలా కోపంగా ఉండేవాడు. ఎందుకు అంటే, ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ను తయారు చేస్తోంది. ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్స్ ఉంటే ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియా, యుఏఈ, ఒమాన్ ఎవరి దగ్గర న్యూక్స్ లేవు. ఇరాన్ దగ్గర ఒకవేళ ఉంటే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ పెద్దన్నయ్య కూర్చుంటుంది. కాబట్టి అమెరికా, సౌదీ, ఇజ్రాయెల్ ఈ 3 దేశాలు ఇరాన్ దగ్గర ఎప్పుడే కానీ న్యూక్లియర్ వెపన్స్ రాకూడదు అని చాలా గట్టిగా నిలబడ్డాయి. 2015లో బరాక్ ఒబామా అంటే అమెరికాలో ఉన్న లెఫ్ట్ లీనింగ్ ప్రజల ఓటు బ్యాంక్ కోసం ఏం చేశాడు? ఇరాన్తో ఎంగేజ్ అయ్యాడు. 2015 వరకు ఇరాన్ పై శాంక్షన్స్ ఉండేవి. ఎవరే గానీ ఇరాన్తో ఆయిల్ ను కొనకూడదు. ఇరాన్ న్యూక్లియర్ టెస్ట్ ను ఆపకపోతే ఇరాన్ను చాలా అంటే చాలా గట్టిగా పనిష్ చేయాలి అని అమెరికా చెప్పింది. అయితే ఈ ట్రెడిషన్స్ అన్నిటినీ బ్రేక్ చేసి ఒబామా ఏం చేశాడు? ఇరాన్తో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే ఒక ఒప్పందం చేసుకొని ఇరాన్పై శాంక్షన్స్ను ఈజ్ చేశాడు. బదులుగా ఇరాన్ న్యూక్స్ను టెస్ట్ చేయమని హామీ ఇచ్చింది. అయితే సీక్రెట్గా ఇరాన్ అండర్ గ్రౌండ్లో న్యూక్ టెస్టింగ్ చేసింది. 2015లోనే ట్రంప్ ఇంకా ప్రెసిడెంట్ అవ్వకముందు, అంటే ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు అంటే, నేను కనుక ప్రెసిడెంట్ అయితే ఇరాన్పై ఉన్న శాంక్షన్స్ను మళ్ళీ పెడతాను, ఇరాన్ను చాలా అంటే చాలా టైట్గా పెడతాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ పార్టీ ఏది? రైట్ వింగ్ పార్టీ. అమెరికాలో ఉన్న యూదులను, రైట్ వింగ్ ప్రజలను, క్రిస్టియన్స్ను సంతోషపెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై శాంక్షన్స్ వేస్తా అని చెప్పాడు. ఇలా చెప్పే 2016లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు. 2017, 2018లో ఇరాన్పై శాంక్షన్స్ ను మళ్లీ వేసిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. మోడీ గారిని ఇజ్రాయెల్కు వెళ్లి నేతన్యాహును కలువు అని ఎప్స్టీన్ ద్వారా చెప్పించింది డొనాల్డ్ ట్రంపే. మోడీ ఇజ్రాయెల్తో కలిస్తే ఇరాన్ ఐసోలేట్ అవుతుంది, ఇజ్రాయెల్కు చాలా మంది మిత్రులు ఉన్నారు, ఎవరీవన్ ఈజ్ సపోర్టింగ్ ఇజ్రాయెల్ అనే నేరేటివ్ బయట బిల్డ్ అవుతుంది. ట్రంప్ రైట్ వింగ్ పార్టీ, అమెరికన్ జ్యూస్, ముఖ్యంగా యుఎస్ఏలో ఉన్న ఐపాక్ అనబడే జివిష్ లాబీ ట్రంప్ కు బాగా సపోర్ట్ చేస్తుంది. ఇండియా లాంటి లార్జెస్ట్ డెమోక్రసీ ఇజ్రాయెల్ ను కలిస్తే ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ గా ఐసోలేట్ కాలేదు, ఇజ్రాయెల్ ఏమీ తప్పు చేయడం లేదు అనే నేరేటివ్ బిల్డ్ అవుతుంది. తన ఓటు బ్యాంక్ కోసం, తన జివిస్ మాస్టర్స్ కోసం మోడీ గారిని ఇజ్రాయెల్ కు పంపారు. అండ్ ఇండియాకు కూడా ఇజ్రాయెల్ తో ఎంగేజ్మెంట్ అవసరం, డైరెక్ట్ గా ఇజ్రాయెల్ తో రిలేషన్స్ ఉండాలి అని చెప్పే మోడీ గారు వెళ్లారు. ఇక్కడ ఇండియా ఇజ్రాయెల్ మధ్య విన్ విన్ డీల్ జరిగింది. మోడీ గారిని నేతన్యాహుతో కలిపినందుకు డొనాల్డ్ ట్రంప్ కూడా మంచి మార్క్స్ పడ్డాయి. ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మేబీ గిస్లైన్ మ్యాక్స్వెల్ కు మొసాద్తో లింక్స్ ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ లాబీ లైక్ యుఎస్ఏలో ఉన్న పవర్ఫుల్ ఐపాక్ లాబీ ఎప్స్టీన్ ద్వారా మోడీ గారితో మాట్లాడి ఈ మీటింగ్ ను అరేంజ్ చేసిందా? ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. 2022లో ఇండియాకు చెందిన అదానీ గ్రూప్ అండ్ ఇజ్రాయెల్ కు చెందిన గ్యాడాట్ కంపెనీ హైఫా పోర్ట్ యొక్క బిడ్ ను గెలుచుకున్నారు. 70% షేర్స్ ఇందులో అదానికి ఉంటే 30% గెదాత్ గ్రూప్ కు ఉంది. స్ట్రాటజిక్ గా హైఫా మెడిటరేనియన్ సీ కు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ SEZ జోన్ కూడా ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ కూడా కలిసి చేరున్నారు. ఎవరైనా ఇండియాలో ఉన్న పెద్ద మనుషులు ఎప్స్టీన్ ద్వారా ఇజ్రాయెల్ తో లాబీ చేసి ఉండవచ్చు. ఒక ఇండియన్ కంపెనీ ఇజ్రాయెల్ పోర్ట్ ను అక్వైర్ చేయడం మంచి విషయమే కదా. ఇట్స్ జస్ట్ బిజినెస్ మాత్రమే. మోడీ గారు ఎప్స్టీన్ ఐలాండ్స్ లో ఎంజాయ్ చేసినట్లు అక్కడ ఏమీ రాయలేదు. 2017 మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కూడా అపోజిషన్ అదానికి పోర్ట్ ఇప్పించడానికే వెళ్లారు అని ఆరోపించింది. రాహుల్ గాంధీ ప్రకారం ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడీ గారు ఏదో చేశారు. ట్రంప్ దగ్గర మోడీ గారి సీక్రెట్ వీడియోస్ ఉన్నాయి. ట్రంప్ మోడీ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ బ్లాక్మెయిల్ కు భయపడే ఇండియా యుఎస్ఏ డీల్ చేసుకున్నారు. ట్రేడ్ డీల్ ఒప్పందంలో సైన్ చేశారు అని చెప్తున్నారు. అయితే ఈ ట్రేడ్ డీల్ యాక్చువల్లీ లాస్ట్ ఇయరే అవ్వాలి. ఒకే ఒక పాయింట్, అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ విషయంలో ఇద్దరికి చెడింది. ఇప్పుడు కూడా ఇండియా యుఎస్ఏ డీల్ జరిగింది కదా, ఈ డీల్ లో అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ను ఎక్స్క్లూడ్ చేశారు అని క్లియర్ గా చెప్పేశారు.
సో ఈ విధంగా పార్లమెంట్ లో చాలా హీటెడ్ గా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కౌంటర్ గా ఎంఈఏ స్పోక్స్ పర్సన్ ఆ రోజే January 30 రాత్రే వచ్చేసి ఒక క్రిమినల్ రాసిన దాన్ని మీరెలా నమ్ముతున్నారు, 2017 లో మోడీ గారు ఇజ్రాయెల్ కు వెళ్లడం అనేది వాస్తవం, మిగతావన్నీ ట్రాషీ రుమినేషన్స్ బై ది కన్విక్టెడ్ క్రిమినల్ అండ్ ఇస్ డిజర్వ్ టు బి డిస్మిస్డ్ విత్ ద అట్మోస్ట్ కంటెంప్ట్ అన్నట్లు ఈయన మాట్లాడారు. అబోయిషన్ పనే క్వశ్చన్ చేయడం కాబట్టి ఈ పాయింట్ పట్టుకొని అందరూ మోడీ గారిని అడుగుతున్నారు. 2018 వరకు ట్రంప్ తో జెఫ్రీ ఎప్స్టీన్ కు మంచి సంబంధాలు ఉండేవి. 2018 తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. జెఫ్రీ ఎప్స్టీన్ ట్రంప్ ను కూడా బ్లాక్ మెయిల్ చేశాడు అనేది కూడా తెలియదు. సడన్ గా 2019 లో జెఫ్రీ ఎప్స్టీన్ ను జైల్లో వేశారు, జైల్లో టార్చర్ పెట్టారు. సడన్ గా జైల్లో ఇతను చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు అంటే ఆత్మహత్య చేసుకున్నారు అంటారు. ఆ తర్వాత ఇతని దగ్గర ఉన్న ఈ మెయిల్స్, ఫోటోస్, వీడియోస్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తాయి. అంటే అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి. ఇవి డాక్యుమెంట్స్ అనేవి 100, 1000 కావు, లక్షల్లో డాక్యుమెంట్స్, మిలియన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్, మిలియన్స్ ఆఫ్ పేపర్స్, మిలియన్స్ ఆఫ్ వీడియోస్, ఫోటోస్ ఉన్నాయి. ఇక్కడ అందరూ ఉన్నారు. రైట్ అని లేదు, లెఫ్ట్ అని లేదు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అని లేదు, ఎక్స్ట్రీమ్ రైట్ అని లేదు. అందరి పేర్లు ఉన్నాయి, అందరి పేర్లను రాశారు. నెక్స్ట్ ఎప్స్టీన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్ ను కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఎంత పవర్ఫుల్ ఈ వ్యక్తి అని. 2009 లో రష్యన్ హుక్కర్ తో బిల్ గేట్స్ లైంగికంగా పాల్గొని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే ఎస్టీడీ తెచ్చుకున్నాడంట. ఎస్టీడీకు క్యూర్ లేదు. ఎస్టీడీ ట్రీట్ చేయకపోతే ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు ఎయిడ్స్. ఇందుకే బిల్ గేట్స్ పద్దాకా ఆఫ్రికాకు వెళ్లి హెచ్ఐవి వైరస్ కు మెడిసిన్స్ కొనుక్కోవడంలో రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈ మనిషి యాక్చువల్లీ సాఫ్ట్వేర్, బట్ చేసే పనులు ఆఫ్రికాలో హెచ్పివి వైరస్ గురించి, హెచ్ఐవి వైరస్ గురించి, బయాలజీ గురించి, కోవిడ్ గురించి, అన్నిటి గురించి టెస్ట్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ బిల్ గేట్స్ ఎస్టీడీ మెడిసిన్స్ ను కనుక్కోవాలి అని చూస్తున్నాడు. ఫస్ట్ ఇతని పైనే ప్రయోగించాలి అని చూస్తున్నాడు అనమాట. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్లు 1990లో బిల్ గేట్స్ అని ఈవిడ భార్య గారు మెలిండా గేట్స్ ఆఫ్రికాలో హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చి బాధపడిన పిల్లల కోసం ఎంతో రీసెర్చ్ చేశారు, ఎంతో ఫండింగ్ చేశారు. ఈ నెపంతో ట్యాక్స్ ను సేవ్ చేసుకున్నారు. ఆఫ్రికాలోని ఎన్నో భూముల్ని కొన్నారు. ఇప్పుడు అదే ఎస్టీడీ కారణంగా బిల్ గేట్స్ బాధపడ్డాడు. ఎస్టీడీ వచ్చిన తర్వాత ఎప్స్టీన్ నుండి యాంటీబయాటిక్ మెడిసిన్స్ ను తెచ్చుకున్నాడు బిల్ గేట్స్. ఈ జబ్బును తన భార్య మెలిండాకు కూడా అంటించాడు బిల్ గేట్స్. మెలిండాకు షుగర్ మందులని చెప్పి ఎస్టీడీ యాంటీబయాటిక్ మందులను కూడా డైలీ ఇచ్చేవాడు. ఫైనలీ మెలిండా నిజాన్ని గ్రహించింది. బిల్ గేట్స్ ను స్పాట్ లో పెట్టి అడిగింది. ఆ తర్వాత బిల్ గేట్స్ కు ఎస్టీడీ ఉన్న విషయాన్ని గ్రహించి బిల్ గేట్స్ కు డైవర్స్ ఇచ్చి కొంత ఆస్తి తీసుకొని వెళ్లిపోయింది మెలిండా. బిల్ గేట్స్ కు ఎస్టీడీ ఉంది అని జెఫ్రీ ఎప్స్టీన్ కు మాత్రమే తెలుసు. సెకండ్ పర్సన్ మెలిండా. జెఫ్రీ ఎప్స్టీన్ ఏం చేశాడు, 2009 నుండి 2019 వరకు డైలీ బిల్ గేట్స్ కు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవాడు, డబ్బులను ఎక్స్టార్ట్ చేసేవాడు అంట. బిల్ గేట్స్ ను ఎంత పిండుకోవాలో అంత పిండుకున్నాడు. ఎవరో చెప్పారు డబ్బుంటే ఆనందం ఉంటుంది అని. డబ్బుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అని బిల్ గేట్స్ గారు నిర్మించారు. బిల్ గేట్స్ ఎప్స్టీన్ కు ఎన్నో లెటర్స్ రాశాడు, డైరెక్ట్ గా కలిశాడు. తనకు ఎస్టీడీ ఉన్నట్లు దయచేసి ఎవరికి చెప్పొద్దు అని వేడుకున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ జోహ్రాన్ మమ్దాని తల్లి గారు మీరా నాయర్ గారు ఉన్నారు కదా, ఈవిడ ఫోటోస్ కూడా ఎప్స్టీన్ తో లీక్ అయ్యాయి. ఈవిడ సలాం బాలక్ అని చిన్న పిల్లల ట్రస్ట్ ఇండియాలో నడుపుతోంది. మేబీ వీ డోంట్ నో, మేబీ ఈవిడ ఎప్స్టీన్ కు చిన్న పిల్లల్ని సప్లై చేసిందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. డాట్స్ ను మీరే కనెక్ట్ చేసుకోండి. జోహ్రాన్ మమ్దాని రీసెంట్ గా న్యూయార్క్ మేయర్ అయ్యాడు. మమ్దాని ఫేస్ కట్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫేస్ లాగే ఉందని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మేబీ మీరా నాయర్ అండ్ జెఫ్రీ ఎప్స్టీన్ కొడుకే జోహ్రాన్ మమ్దాని అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ మెంబర్ ప్రిన్స్ ఆండ్రూ ఒక అమ్మాయితో ఉన్నట్లు ఫోటోస్ బయటకు వచ్చాయి. స్టీఫెన్ హాకింగ్స్ బ్లాక్ హోల్ గురించి, యూనివర్స్ గురించి ప్రయోగాలు చేసే స్టీఫెన్ హాకింగ్స్ అండ్ ఈయనకు కాళ్ళు లేవు, ఈయన ఆ వీల్ చైర్ లోనే ఉంటారు. ఇతన్ని మహామేధావి అంటారు. ఇతని ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి. ఇతనికి అమ్మాయిల పైన చాలా అంటే లైంగికంగా ఎన్నో కోరికలు ఉన్నాయండి. ఒక నాగార్జున గారు, కార్తీ గారు ఒక ఫిల్మ్ ఉంటుంది కదా, నాగార్జున గారు వీల్ చైర్ లోనే ఉంటారు. నాగార్జున గారిని సంతోష పెట్టడానికి నోరా ఫతేహి డాన్స్ ప్రోగ్రామ్ కి కార్తీ తీసుకెళ్తాడు. సో ఈ విధంగా స్టీఫెన్ హాకింగ్ ను నాగార్జున గారి క్యారెక్టర్ తో పోలుస్తూ అందరూ ట్రోల్ చేస్తున్నారు. వీల్ చైర్ లో ఉన్నా కూడా, రేర్ క్యాన్సర్ ఉన్నా కూడా అండర్ ఏజ్ అమ్మాయిలను అనుభవించాలి అనే పైత్యం ఎందుకు స్టీఫెన్ హాకింగ్స్ అని ఇతని ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ చెడిపోయారు. డొనాల్డ్ ట్రంప్ గారు మాత్రమే పవిత్రంగా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమీ చేయలేదు. ఎప్స్టీన్ ఫైల్స్ లో డొనాల్డ్ ట్రంప్ గారి గురించి ఏమీ రాలేదు. 2002 లో డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు. అక్కడ యాంకర్ అడుగుతుంది, డు యు నో జెఫ్రీ ఎప్స్టీన్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ అని అడిగితే మన డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటారు అంటే, ఐ హావ్ నోన్ జెఫ్ ఫర్ 15 years. టెరిఫిక్ గై. హీ లైక్స్ బ్యూటిఫుల్ ఉమెన్ యాజ్ మచ్ ఐ డూ. కట్ చేస్తే ఇప్పుడు లీక్స్ లో ట్రంప్ చీకటి రహస్యాలు ఏమీ బయటపడలేదు. ఇక్కడ ఈ వీడియోస్ అని ఫోటోస్ చూడండి, క్లియర్ గా ఇతను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి కాంప్రమైజ్ అయ్యాయి అనే అనుమానాలు డెఫినెట్ గా వస్తుంది. అండ్ ఈవెన్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లీక్ కు భయపడే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ చూడండి ఇజ్రాయెల్ తో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇజ్రాయెల్ వరకు వస్తే సైలెంట్, బుద్ధిమంతుల్లా. నేతన్యాహు ఏం చెప్తే అది వింటాడు.
ఇక్కడ కొన్ని అనుమానాలు ఏంటి అంటే మెయిన్ మీడియాలో ఇది ఎక్కడా లేదు. అనుమానాలు ఏంటి అంటే కావాలనే మొసాద్ అమెరికా పాలిటిక్స్ ను, అమెరికా యొక్క బిజినెస్ ను, క్యాపిటలిస్ట్లను కంట్రోల్ చేయడానికి ఈ విధంగా ఒక ఎప్స్టీన్ బ్లాక్ మెయిల్ చేసింది అని ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎక్కడ ప్రూవ్ కాలేదు, అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు సైతం వణికిపోతారు. యాక్చువల్లీ 2006 నుండి ఎప్స్టీన్ చాలా అంటే చాలా సీక్రెట్స్ గా ఎన్నో డీల్స్ చేసేవాడు, అమ్మాయిల్ని సప్లై చేసేవాడు, అందరితో పెద్ద పెద్ద కనెక్షన్స్ పెట్టుకున్నాడు. 2015 లో ఏమైంది అంటే చాలా మంది అమ్మాయిలు అంటే ఎప్స్టీన్ లో ఎక్స్ప్లాయిట్ అయిన అమ్మాయిలు అంటే ఆ చిన్న వయసు అమ్మాయిలు పెద్దగా అవుతారు కదా, ఆ అమ్మాయిలందరూ బయటకు వచ్చి మా పైన అత్యాచారం జరిగింది, మాకు తెలియకుండానే ఇలా చేయించుకున్నారు, మేము చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాము, ఎవరెవరైతే ఎప్స్టీన్ ఐలాండ్స్ లో మమ్మల్ని అనుభవించారో అటువంటి వారందరినీ అరెస్ట్ చేయండి, శిక్ష వేయండి అంటుంది. ఆ తర్వాత 2019 లో జెఫ్రీ ఎప్స్టీన్ ను అరెస్ట్ చేస్తారు, జైల్లోనే చంపేస్తారు. 2020 లో విక్టిమ్స్ ఎప్స్టీన్ ఫైల్స్ ను రిలీజ్ చేయండి అని ఒత్తిడి పెడతారు. 2022 లో గెస్లెన్ మ్యాక్స్వెల్ ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఈవిడకు 100 ఏళ్లలో ఐ థింక్ 30 years జైలు శిక్ష పడింది. 2023 లో జర్నలిస్టులు, యాక్టివిస్టులు అందరూ వచ్చి ఎప్స్టైన్ ఫైల్స్ ను రిలీజ్ చేయాల్సిందే అంటారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో నేను గెలిచి ఎప్స్టైన్ ఫైల్స్ ను రిలీజ్ చేస్తాను అనే హామీ ఇస్తారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఎప్స్టైన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ బిల్లో డొనాల్డ్ ట్రంప్ సైన్ కూడా చేస్తారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది, అయితే ఎందుకో దాన్ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఫ్యాన్సే అయ్యగారు మీరే కదా నన్ను గెలిపిస్తే ఎప్స్టైన్ ఫైల్స్ ను రిలీజ్ చేస్తాము అని చెప్పారు, అవి వాంట్ టు సీ, అందులో బరాక్ ఒబామా ఉన్నారా, బుష్ ఉన్నారా, ఎవరున్నారో అందరికి ఒక కుతూహలం ఉంటుంది కదా, ఇలాంటి ఒక లీక్స్ తెలుసుకోవాలని. ముఖ్యంగా హాలీవుడ్ హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ లీక్స్ మాకు కావాలి అని చాలా మంది చాలా గట్టిగా, ఈవెన్ లాయర్స్, పొలిటీషియన్స్, ప్రజలు, జర్నలిస్టులు, రైట్ లెఫ్ట్ అందరూ డిమాండ్ పెడితే ఫైనలీ అమెరికన్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ కదిలింది. ఆ తర్వాత ఈ బల్క్ ఫ్లైట్స్ ను జనవరి 30 రోజు రిలీజ్ చేసేది. అయితే ఈ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ తన ఫోటోస్ ను, తన సీక్రెట్ వీడియోస్ ను డిలీట్ చేశాడు. ఇతను మాత్రమే పతివ్రత, అందరూ చనిపోయిన వాళ్ళన్నట్లు ప్రొజెక్ట్ చేశాడు. 2019 లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే జెఫ్రీ ఎప్స్టీన్ జైల్లో చనిపోయాడు. ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఒక బ్లాక్ మార్క్ ను కవర్ అప్ చేయడానికే డొనాల్డ్ ట్రంపే కావాలని ఎప్స్టైన్ ఫైల్స్ ను రిలీజ్ చేసి ఉంటాడు అనే వార్తలు కూడా వస్తుంది. ఎప్స్టైన్ ఫైల్స్ లో హర్దీప్ సింగ్ పూరి గారు, మన పెట్రోలియం మినిస్టర్, మాజీ ఏవియేషన్ మినిస్టర్ గారి పేరు కూడా ఉంది. అయితే ఈయన మేడ్ ఇన్ ఇండియా కోసం అంట, అంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి అని చెప్పి అమెరికన్, ఇజ్రాయలీ పెద్దలతో కలవడం. సో ఆ లాబింగ్ చేసినట్లు ఉంది కానీ ఎక్కడా ఈయన అనుభవించినట్లు లేదా ఎంజాయ్ చేసినట్లు ఎక్కడా లేదు. సో ఈ విధంగా ఎప్స్టైన్ ఫైల్స్ ను జస్ట్ రిలీజ్ చేశారు, చాలా చోట్ల బ్లాక్ గా అండర్లైన్ చేశారు. ఎన్నో విషయాలు మనకు తెలియకుండానే జస్ట్ నామకే వస్తే పెద్ద పెద్ద వ్యక్తులందరినీ, మెయిన్ ప్లేయర్స్ అందరినీ రక్షించి, ఎవరెవరైతే పావులు ఉంటారు కదా, స్టీఫెన్ హాకింగ్స్, బిల్ గేట్స్, హాలీవుడ్ డైరెక్టర్స్, ఈ విధంగా ఇలాంటి వారిని మాత్రమే ఎక్స్పోజ్ చేసినట్లు ఎప్స్టైన్ ఫైల్స్ అయితే ఉంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ ను డెఫినెట్ గా రెస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీలైతే హైప్ చేయండి. జై హింద్.